తండ్రి స్తోత్రం నాయన. తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామంలో త్రేకత నామంలో ప్రభా అయ్యా ఈ సమయంలో బట్టి తండ్రి నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ అయ్యా ఈ సమయంలో తండ్రి అయ్యా నీకు వందనాలు స్తోత్రం నాయన. అయ్యా మరి దినము తండ్రి పునరుత్థాన దినము తండ్రి సబాత దినము పరిశుద్ధ దినం అయ్యా అనేకులు కూడి నిన్ను ఆరాధించినటువంటి దినం తండ్రి ఈ సన్నిధికి రాలేకపోయిన ప్రభా నీకు వందనాలు. కనికరపడి నీ దాసులు అయ్యా వాళ్ళ ఇచ్చి వెళ్ళారు వారిని వారి కుటుంబాన్ని దీవించండి అయ్యా. నీ చిత్తమైతే ప్రభా సంఘములోని సకల పరిశుద్ధులను దీవించండి అయ్యా. నీకు వందనాలు స్తోత్రం నాయన. నీ చిత్తమైతే ప్రభా అయ్యా మీరు మా కోసం శ్రమ పడినారని మా కోసం తండ్రి అయ్యా నీకు వందనాలు స్తోత్రం 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 నాయన. శిలువ మా పాప భారమంతైన శిలువ రూపమున మోసినారని అయ్యా నీకు వందనాలు స్తుతులు స్తోత్రం నాయన. అయ్యా మరి తండ్రి అయ్యా నీ చిత్తమైతే ప్రభా నీకు వందనాలు స్తోత్రం నాయన. అయ్యా కొన్ని మాటలు ప్రభా అయ్యా మరి నాయన అయ్యా ఈ సెల్లులో తండ్రి ప్రజెంట్ చేయాలని తండ్రి వీడియో ద్వారా చేయాలని ఆశపడుచున్నాను. నీ చిత్తమైతే సాయం చేయండి, మీరే తోడుగా ఉండి నడిపించమని సమస్తమై మగనత ప్రభావమును మీకు ఆరోపిస్తూ యేసయ్య శక్తి కలిగిన నామంలో ఏ ప్రార్థన సమర్పించి వేడుకొని పొందుకొంచున్నాము పరమ తండ్రి, ఆమేన్. దేవునికి స్తోత్రం కలుగును గాక. మరి నా పేరు కొడకొండ సుజాతమ్మ, నా భర్త సాంబయ్య, నగర్ హన్మకొండ వాస్తవ్యం. సిలువలో సాగింది యాత్ర, కరుణామయుని దయగల పాత్ర. సిలువలో సాగింది యాత్ర, కరుణామయుని దయగల పాత్ర. ఇది ఎవరి కోసమో, ఈ జగతి కోసమే, ఈ జనుల కోసమే, ఈ జగతి కోసమే, ఈ జనుల కోసమే. సిలువలో సాగింది యాత్ర, కరుణామయుని దయగల పాత్ర. పాలుగారే దేహము పైన పాపాత్ముల కొరడాలెన్నో, పాలుగారే దేహము పైన పాపాత్ముల కొరడాలెన్నో. నాట్యమాడినాయి నడి వీధిలో నడిపాయి, నాట్యమాడినాయి నడి వీధిలో నడిపాయి. నోరు తెరువలేదాయ ప్రేమ, బదులు పలుకలేదాయ ప్రేమ. నోరు తెరువలేదాయ ప్రేమ, బదులు పలుకలేదాయ ప్రేమ. ఇది ఎవరి కోసమో, ఇది ఎవరి కోసమో, ఈ జగతి కోసమే, ఈ జనుల కోసమే, ఈ జగతి కోసమే, ఈ జనుల కోసమే. సిలువలో సాగింది యాత్ర, కరుణామయుని దయగల పాత్ర. పాలుగారే దేహము పైన పాపాత్ముల కొరడాలెన్నో. నాట్యమాడినాయి నడి వీధిలో నడిపాయి, నాట్యమాడినాయి నడి వీధిలో నడిపాయి. నోరు తెరువలేదాయ ప్రేమ, బదులు పలుకలేదాయ ప్రేమ. ఇది ఎవరి కోసమో, ఇది ఎవరి కోసమో, ఈ
కోసమే, ఈ జనుల కోసమే, ఈ జగతి కోసమే, ఈ జనుల కోసమే. చెల్లుమని కొట్టింది ఒకరు, తన మోముపై ఊసింది మరి ఒకరు. చెల్లుమని కొట్టింది ఒకరు, తన మోము పైన ఊసింది మరి ఒకరు. బంతులాడినారు, బాధలను పెట్టినారు, బంతులాడినారు, బాధలను పెట్టినారు. నోరు తెరవలేదాయ ప్రేమ, బదులు పలుకలేదాయ ప్రేమ. నోరు తెరవలేదాయ ప్రేమ, బదులు పలుకలేదాయ ప్రేమ. ఇది ఎవరి కోసమో, ఇది ఎవరి కోసమో, ఈ జగతి కోసమే, ఈ జనుల కోసమే, ఈ జగతి కోసమే, ఈ జనుల కోసమే. వెనుక నుండి తన్నింది ఒకరు, తన ముందు నిలిచి నవ్వింది మరి ఒకరు. వెనుక నుండి తన్నింది ఒకరు, తన ముందు నిలిచి నవ్వింది మరి ఒకరు. గేలి చేసినారు, పరిహాసమాడినారు, గేలి చేసినారు, పరిహాసమాడినారు. నోరు తెరువలేదాయ ప్రేమ, బదులు పలుకలేదాయ ప్రేమ. నోరు తెరువలేదాయ ప్రేమ, బదులు పలుకలేదాయ ప్రేమ. ఇది ఎవరి కోసమో, ఈ జగతి కోసమే, ఈ జనుల కోసమే, ఈ జగతి కోసమే, ఈ జనుల కోసమే. సిలువలో సాగింది యాత్ర, కరుణామయుని దయగల పాత్ర. సిలువలో సాగింది యాత్ర, కరుణామయుని దయగల పాత్ర. ఇది ఎవరి కోసమో, ఈ జగతి కోసమే, ఈ జనుల కోసమే, ఈ జగతి కోసమే, ఈ జనుల కోసమే, ఈ జనుల కోసమే. స్తోత్రం కలుగును గాక. దేవుడు పరలోకమును విడిచి భూమి మీదకి వచ్చి అనేకులను స్వస్థపరిచి, అనేక ప్రాంతాలకి అనేకులను స్వస్థపరిచి, అనేక పాపులను, సమరయ స్త్రీని, పట్టుబడిన స్త్రీని, పాపాత్మురాలైన స్త్రీని, రాహాబును, అనేకులను, యాకోబును ఇశ్రాయేలుగా మార్చి, సౌలును పౌలుగా మార్చి, జక్కయ్యను ఇతడు అబ్రహాము కుమారుడని అనేక రీతులుగా అనేకులను మార్చి, చనిపోయినటువంటి యాయూరు కుమార్తెను, చనిపోయినటువంటి విధవరాలు కుమారుని, చనిపోయినటువంటి లాజరును
లాజరు చనిపోయి 4 రోజులైనప్పటికీ తండ్రి నీవు నన్ను పంపినావని మీరు చూచుచుండగా ఈ చిన్న కార్యం జరిగించమని ప్రభు ప్రార్థించినప్పుడు లాజరు తను చనిపోయి 4 దినములు సమాధి చేయబడిన తర్వాత ప్రభు ప్రార్థన వలన లేచి అనేకులు ఎదుట నిలబడి అప్పుడు నేనే జీవమును పునరుత్థానమును అని చెప్పి ఆయన బయలుపరుచుకున్నాడు. దేవునికి స్తోత్రం. అంతేకాదు అంత స్వస్థతలు, అంత పాపక్షమాపణ, అంత పునరుద్ధరణ జరిగినప్పటికీ అనేకులు ఏ రోజు రాజు కావచ్చు, అన్న కయప కావచ్చు, మరి అధికారులు ఆయనను జనసమూహం ఆయన వెంట వెళుతున్నారని, మాతో రావడం లేదని, అతడు ఉండడం మంచిది కాదని మరి ఆయనను తృణీకరించేలా వారు జనసమూహానికి ముందే ప్రేరేపించి బందిపోటు దొంగను ఆ దినానికి విడుదల చేసి ప్రభువును సిలువ వేయాలి అని చెప్పి ఆయన ఒక మాట మాట్లాడారు. ఆయన బరప్ప ఒక దినము ప్రభువును కలిసి, నాకు భుజబలం ఉంది, నాకు బుద్ధి బలం ఉంది, నన్ను వెంబడించు, మనమిద్దరం ఏకమవుదాం. ప్రభు ఏమంటాడంటే, నీకోసం నేను ప్రాణమైన పెడతా కానీ నేను వెంబడించను అని. ఆ రీతిగా ఆ రోజు బరప్ప బందిపోటుతాం కదా, ఆయన ఎందుకు విడుదల చేస్తారు, నన్ను ఎందుకు విడుదల చేస్తలేరు అని చెప్పి ఆయన అనలేదు. బందిపోటు దొంగకు ఆ రోజు విడుదల ఇచ్చింది ప్రభువు. దేవునికి స్తోత్రం. అలాంటి దొంగలకు, వ్యభిచారులకు, మరి అనేకులకు, త్రాగుబోతులకు, పాపంతో పట్టుబడినటువంటి ప్రతి ఒక్కరికి ఆ సిలువ మీద, మరి సిలువ అనేకుల పాపభారం ఆ సిలువ రూపమున మోసి నడవలేని రాళ్ళదారి మండుటెండ ఆ గోల్గొత్త కొండపైకి తీసుకొని పోయిన అప్పటి శాసనం ప్రకారం సిలువ వేసి చంపాలి అనే శాసనాన్ని 2 దొంగలను కూడా వేసినప్పుడు 2 దొంగలను కూడా యేసుకు ఇరువైపులా, కుడివైపున ఒకరిని, ఎడమ వైపున ఒకరిని వేసినప్పుడు మరి ఒకరు ప్రభువును అపహాసించినట్టుగా మాట్లాడతారు. నీవు దేవుని కుమారుడవైతే నిన్ను నీవు రక్షించుకొని మమ్మల్ని రక్షించుకోవాలి. రెండో వాగ్దానం, యేసులో ఉన్నటువంటి ఆయన దైవ కుమారుడు, ఆయనలో జ్ఞానం ఉన్నది, ఆయన అద్భుతాలు చేయగలరు, ఆయన అభిషక్తుడై దిగి వచ్చినటువంటి దైవ కుమారుడని ఎరిగి, అయ్యా నన్ను నీతో కూడా నీ రాజ్యంలో జ్ఞాపకం చేసుకోమని రెండో వ్యక్తి అంటాడు. నువ్వు నాతో కూడా పరదేశంలో ఉండు అని చెప్పి
మొట్టమొదటి మాట, తండ్రి వెరైవి చేయుచున్నారు. అనేక రీతిలుగా ఆయన దారి పొడుగున శ్రమలు పెడుతూ వస్తున్నారు. అవన్నీ కూడా మనసునందు ఉంచుకొనక, తండ్రి వీరేమి చేస్తున్నారు, వీరికి తెలియదు కనుక వీరిని క్షమించమని మొట్టమొదటి మాట మాట్లాడి దేవునికి స్తోత్రం. కాబట్టి దొంగకు విడుదలనిచ్చిండు. తల్లిని యోహానుకు చూపించి ఆదరణనిచ్చిండు. దేవునికి స్తోత్రం. మరి దప్పిక అన్నప్పుడు తండ్రి ఆత్మల దాహం సమరే స్త్రీగా అది తీర్చబడినట్టుగా మరి వాక్యం సెలవిస్తూ ఉన్నాను. నేను దప్పికొనుచున్నాను అంటే ఆయన ఏ రీతి అయినటువంటి దప్పిగా కొని ఉన్నాడంటే, నీటి వలన కాదు కానీ, నీరు కావాలని కాదు కానీ, ఆత్మల దాహం, ఆత్మలను రక్షించాలన్న దాహముతో ఉన్నాడు. కాబట్టి ఆ మాట దేవునికి స్తోత్రం. దాదాపు ఆయన ఎందు నిమిత్తము ఈ లోకానికి వచ్చిండో అవన్నీ కూడా నెరవేర్చిండు. అందరికీ మాదిరి చూపించిండు. అందరికీ మాదిరి చూపించిండు. మానవుడు ఏ విధంగా ఉంటే దేవునికి దగ్గర అవుతాడు, ఏ విధంగా తగ్గించుకుంటే దగ్గర అవుతాడు, అవన్నీ కూడా ఒక మరియా కుమారుడు యోసేపు కుమారుడుగా ఉండి మరి ఆయన అనేక రీతులుగా తగ్గించుకొని మాదిరి నేర్పించి తృణీకరింపబడి చంపబడి సమాధి చేయబడి 3వ దినమున లేస్తానని లేచి అని చెప్పిన విధంగా లేచి దేవునికి స్తోత్రం. కానీ నేను ఒక్క మాట అంటా, ఆయన ఆనాడు దైవ కుమారుడు శ్రమలను సహించిండు, భరించిండు. కానీ మరి ఈ దినం మనుషులను ఇబ్బంది పెట్టుచున్నారు. మనుషులను ఇబ్బంది పెట్టుచున్నారు. కాబట్టి అలాంటిది మానుకోవాలని దేవుడు మన కొరకు సమస్తం సహించి భరించిండు. కనుక దేవుని వైపు చూసి దేవుని ఆదరణ పొంది, దేవుడు అందరినీ క్షమించిండు కదా, మనము ఒకరినొకరు క్షమించుకొని ఒకరి ఎడల ఒకరు మర్యాదస్తులమై ఉండాలని నేను ప్రాధాయపడుచున్నాను. నేను ప్రసంగం చేసి అంత గొప్పదాన్ని కాదు. ఏదో దుఃఖం నాలో పాట పాడాలని చెప్పాలనిపించింది. స్తోత్రం. మరి కొన్ని మాటలు కూడా మనం చదువుకున్నాం. దేవుడి కొద్ది మాటలు మన ఇంటిలో దీవించింది కాక. పరిశుద్ధ గ్రంథం నుంచి నూతన నిబంధన గ్రంథం మార్కు సువార్త 15వ అధ్యాయం. అందుకు పిలాతు, అలాగైతే యూదుల రాజని మీరు చెప్పు అని నేనేమి చేయుదునని మరలా వారిని అడిగాను. వారు వానిని సిలువ వేయుమని మరలా కేకలు వేసిరి. అందుకు పిలాతు, ఎందుకు అతడు ఏ చెడు కార్యము చేసినని వారిని అడగగా వారు వానిని సిలువ వేయుమని మరి ఎక్కువగా కేకలు వేసిరి. పిలాతు జనసమూహమును పెట్టుటకు మన మనసు గలవాడై వారికి
బరబ్బను విడుదల చేసి యేసును కొరడాలతో కొట్టించి సిలువ వేయనప్పగించాను. అతడు సైనికులు ఆయనను ప్రేతోరియమను అధికార మందిరములోనికి తీసుకొని పోయి సైనికుల అందరినీ సమకూర్చుకొనిన తర్వాత ఆయనకు ఊదారంగు వస్త్రమును తొడిగించి ముళ్ళ కిరీటమును ఆయన తల మీద పెట్టి, యూదుల రాజా, నీకు శుభమని చెప్పి ఆయనకు వందనములు చేయసాగిరి. మరియు రెల్లతో ఆయన తల మీద కొట్టి ఆయన మీద ఉమ్మివేసి మోకాళ్ళుని ఆయనకు నమస్కారము చేసిరి. వారు ఆయనను అపహాసించిన తర్వాత ఆయన మీద ఉన్న ఊదారంగు వస్త్రము తీసివేసి ఆయన బట్టలాయనకు తొడిగించి ఆయనను సిలువ వేయుటకు తీసుకొని పోయిరి. కురేనీయుడైన సిమోను ఒకడు పల్లెటూరు నుండి వచ్చి ఆ మార్గమున పోవచ్చుండగా ఆయన సిలువను మోయుటకు అతనిని బలవంతము చేసిరి. అతడు అలెగ్జాంద్రునకును రూపునకును తండ్రి. వారు గొల్గొతా అనబడిన చోటునకు ఆయనను తీసుకొని వచ్చిరి. గొల్గొతా అనగా కపాల స్థలమని అర్థము. అంతటా బోలము కలిపిన ద్రాక్షారసము ఆయనకిచ్చిరి, కానీ ఆయన దాన్ని పుచ్చుకొనలేదు. వారు ఆయనను సిలువ వేసి ఆయన వస్త్రముల భాగము ఎవనికి రావాలనో చీట్లు వేసి వాటిని పంచుకొనిరి. ఆయనను సిలువ వేసినప్పుడు పగలు 9 గంటలాయెను. మరియు యూదుల రాజైన యేసు అని ఆయన మీద మోపబడిన నేరము వ్రాసి పైగా నుంచిరి. మరియు కుడివైపున ఒకరిని, ఎడమవైపున ఒకరిని, 2 బందిపోటు దొంగలను ఆయనతో కూడా సిలువ వేసిరి. అప్పుడు ఆ మార్గమున వెళ్ళుచున్నవారు తమ తలలు ఊచుచు, ఆహా, దేవాలయమును పడగొట్టి 3 దినములలో కట్టువాడా, సిలువ మీద నుండి దిగి నిన్ను నీవే రక్షించుకొనుమని చెప్పి ఆయనను దూషించిరి. అట్లు శాస్త్రులను ప్రధాన యాజకులను అపహాస్యము చేయుచు, వీడితరులను రక్షించెను, తన్ను తాను రక్షించుకొనలేడు. ఇశ్రాయేళ్ల రాజుకు క్రీస్తు ఇప్పుడు శిలువ మీద నుండి దిగి రావచ్చును. అప్పుడు మనము చూచి నమ్ముదమని ఒకరితో ఒకరు చెప్పుకొనిరి. ఆయనతో కూడా సిలువ వేయబడిన వారును ఆయనను నిందించిరి. మధ్యాహ్నము మొదలుకొని 3 గంటల వరకు ఆ దేశం అంతటా చీకటి కమ్మని. 3 గంటలు యేసు ఏలోయి ఏలోయి లామా సబక్తా అని బిగ్గరగా కేక వేశాను. ఆ మాటలకు నా దేవా నా దేవా, నన్ను ఎందుకు విడిచితివని అర్థము. దగ్గర నిలిచిన వారిలో కొందరు ఆ మాటలు విని, అదిగో ఏలియాను పిలుచుచున్నాడనిరి. ఒకడు పరిగెత్తుకుని పోయి ఒక స్పాంజి చెరకలో ముంచి రెల్లున తగిలించి ఆయనకు త్రాగనిచ్చి, తాలుడి, ఏలియా వీని దింపవచ్చునేమో చూద్దామనెను. అంతటా యేసు గొప్ప కేక వేసి ప్రాణం విడిచెను. అప్పుడు దేవాలయము తెరపై నుండి క్రింది వరకు 2గా చినిగెను. ఆయన ఎదురుగా నిలిచి ఉన్న శతాధిపతి ఆయన ఇలాగు ప్రాణం విడుచుట చూచి, నిజముగా ఈ మనుష్యుడు దేవుని కుమారుడే అని చెప్పాను. కొందరు స్త్రీలు దూరం నుండి చూచుచుండి, వారిలో మగ్దలేనే మరియయు, చిన్న
యాకోబు యోసే అనువారి తల్లి అయిన మరియయు సలోమియు ఉండిరి. ఆయన గలిలయలో ఉన్నప్పుడు ఆయనను వెంబడించి ఆయనకు పరిచారము చేసిన వారు వీరు కాక ఆయనతో యెరూషలేమునకు వచ్చిన ఇతర స్త్రీలనేకులు వారిలో ఉండేది. దేవుడు పరిశుద్ధ లేఖనమును మన హృదయంలో కలిప చేయగా స్తోత్రం తండ్రి, స్తోత్రం 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 ప్రభా. తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామంలో త్రియేక దేవనామంలో ప్రభా యేసయ్యా నీకు వందనాలు. స్తోత్రం నాయన. కరుణామయుడా నీకు వందనాలు. కృపామయుడా నీకు వందనాలు. దయామయుడా నీకు వందనాలు. జాలిగల దేవానికి వందనాలు. సత్యవంతుడానికి వందనాలు. సత్య సజీవమైన దేవానికి వందనాలు. అయ్యా నీ చిత్తమైతే ప్రభా నీకు వందనాలు. ఆ మాదిరిగా ప్రభా మేము కూడా ముందుకు సాగడానికి సాయం చేయండి అయ్యా. నీకు వందనాలు. కుటుంబాలలో, సంఘాలలో, సమాజంలో తండ్రి అయ్యా మీ వాక్యము ప్రబలమవుటకు సాయము చేయండి అయ్యా. అది అందు వాక్యం ఉండను, వాక్యము దేవుని యొద్ద ఉండను, వాక్యము దేవుడై ఉండను కనుక ప్రతి వారికి నీ వాక్యం అంది ప్రభా నీకు వందనాలు అయ్యా. నిజమైన దేవుడు యేసుక్రీస్తు ప్రభు మా కోసం ప్రాణం త్యాగం చేసినటువంటి దేవుడని ప్రభా మరి హృదయంలో నమ్మి తండ్రి నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రం నాయన. నేను గణపరిచే భాగ్యము దయచేయమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. నీకు వందనాలు, స్తోత్రం నాయన. నీ చిత్తమైతే ప్రభా అయ్యా నీకు వందనాలు, స్తోత్రం నాయన. ఏదో పనికి మాలిన దాన్ని ప్రభా అయ్యా మరి ఈ రీతిగా తండ్రి ప్రభా చిన్న అయ్యా మరి పనిని ప్రభా నా చేత చేయించినందుకు నీకు వందనాలు, స్తోత్రం నాయన. అయ్యా సహాయము చేయండి తండ్రి. మరి చూస్తున్నటువంటి ప్రతి ఒక్కరిని ప్రభా ఎవరైతే కృంగి ఉంటారో, ఎవరైతే తండ్రి అయ్యా నీకు వందనాలు, స్తోత్రం నాయన. నిందలు భరిస్తున్నారో, మనలు భరిస్తున్నారో ప్రభా వారందరితో తండ్రి మరి దేవుడు కూడా ఒక సమయంలో తండ్రి ఇలాంటి నిందలకు గురి అయినాడని ప్రభా నీకు వందనాలు, స్తోత్రం నాయన. అయ్యా మరి ఆయనను కూడా అపహాసించిందని ఆయనను కూడా అయ్యా నీకు వందనాలు, స్తోత్రం నాయన. కొరడలతో కొట్టించిందని ఆయనను కూడా తండ్రి నీకు వందనాలు, స్తోత్రం నాయన. మరి నాయన ఆయన ఆయా సర్వ మానవాళి కోసం ఆయన భరించి సహించినటువంటి దాన్ని మనం కళ్ళారా చూసి తండ్రి మనసారా ఆస్వాదించి వారి మార్గంలో నడవాలని అయ్యా కుటుంబాలను, సంఘాలను, సమాజమును తండ్రి మీ చేతిలో సమర్పించుకుంటున్నాము తండ్రి. అయ్యా నా కుటుంబాన్ని ప్రభా లేవనెత్తండి. దీనురాలను, విధవరాలను, వికలాంగురాలను ప్రభా అయ్యా తోయక అయ్యా చేసిన ప్రార్థన కానీ మాట్లాడిన మాటలు కానీ తండ్రి క్షమించండి, మన్నించండి, మీ కృపలో భద్రపరచమని. ఎవరైనా ఈ వీడియోని చూసినప్పుడు ప్రభా మీరే వారితో మాట్లాడండి, వారిని దీవించి ఆస్వాదించి ఫలింపచేయమని. అయ్యా మరి తండ్రి ఈ సమయం నాకు ఇచ్చినందుకు వందనాలు. మీరే మహిమ ఘనత ప్రభావాలు పొందుకోమని నజరేయుడ నమ్మదగిన యేసుక్రీస్తు దివ్యమైన నామములో ఈ ప్రార్థన సమర్పించి వేడుకొని పొందుకుంటున్నాము ప్రభు తండ్రి. ఆమేన్. ఆమేన్. యేసు రక్తమే చేయం, సిలువ రక్తమే చేయం. ప్రభు యేసు నామములో సంపూర్ణ విజయం కలుగును గాక. ఆమేన్. అందరికీ వందనాలు. మీ అందరినీ దేవుడు దీవించిన గాక. నా కోసం ప్రార్థన చేయండి, కుటుంబం కోసం ప్రార్థన.